వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. ఈరోజు మనం ఫోటోషాప్ సిసి వర్షన్లో ఇమేజ్ మెనూలో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. జనరల్గా అయితే వీటిలో మనం వర్క్ని బట్టి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అన్నమాట. సో కాబట్టి మీకు యూజ్ ఏంటనేది మీరు ఒకసారి వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించింది నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ ఓపెన్ చేసి పెట్టున్నాను చూడండి. సో ప్రస్తుతానికైతే మన దగ్గర ఎటువంటి డల్ ఫొటోస్ ఇట్లాంటివి లేవు కాబట్టి సో ఎగ్జిస్టెడ్ వాటి గురించి తెలుసుకున్నాము. సో ఇప్పుడు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రైట్నెస్ ఆన్ కాంట్రాస్ట్ అని చూడండి. ఈ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇమేజ్కి మీకు బ్రైట్నెస్ ఎంత ఉండాలి, కాంట్రాస్ట్ ఎంత ఉండాలి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ 0 ఉంది. బ్రైట్నెస్ చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ హ్యాండిల్ బటన్ ఉంది కదా, దీన్ని జస్ట్ మనం ఇట్లా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే -డిగ్రీలోకి వెళ్తుంది, మైనస్లోకి వెళ్తుంది. ఇది వచ్చేసి చూడండి ప్లస్లోకి వెళ్తుంది. సో ఆ పర్టికులర్ ఇమేజ్కి బ్రైట్నెస్ ఎంత అవసరము అనేది డిపెండ్స్ ఆన్ ది వర్క్ని బట్టి మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. కాంట్రాస్ట్ చూడండి, కాంట్రాస్ట్ ఏమాత్రం పెంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా? ఇప్పుడు కాంట్రాస్ట్ 100% పెట్టి బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించినట్లయితే ఇటుపక్క చూడండి, ఇదంతా డల్ అయిపోయి ఇది ఒక్కటే మనకు లైటింగ్ ఉంది కాబట్టి కొంచెం హైలైట్ అవుతుంది. ఎక్కువ బ్రైట్నెస్ పెంచగలిగితే చూడండి ఇలా అవుతుంది. సో అట్లా వర్క్ని బట్టి మనం ఏం చేయగలుగుతామంటే మనకు నచ్చిన బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఇచ్చుకోవచ్చు. లేదా మీకు ఎగ్జాక్ట్గా వాల్యూ తెలిసినట్టయితే ఇక్కడ వాల్యూ అయినా మీరు టైప్ చేయొచ్చు. 30+ అంటే 34 అంటే ఏమవుతుంది, ప్లస్లోకి తీసుకుంటుంది. అదే -34 అంటే మైనస్లోకి తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ మీరు ఇవంతా సెట్ చేశారు నార్మల్గా కావాలనుకుంటే ఇక్కడ మీ కీబోర్డ్లో ఆల్ట్కి పట్టుకుని రీసెట్ బటన్ని ప్రెస్ చేస్తే సో చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇట్లా. ఓకే, సో ఈ రకంగా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఆ కలర్ సెట్టింగ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు, రైట్. ఇకపోతే ఇక అడ్జస్ట్మెంట్లో మళ్ళీ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్లో ఇక్కడ చూడండి ఎంత అవసరమో అంత సెట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే అన్నామా? చూడండి సెట్ అయిపోయింది. తర్వాత లెవెల్స్ అని ఉంది. లెవెల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ప్రీసెట్స్లో డిఫాల్ట్ ఉంది కదా, ఇక్కడ కొన్ని ఇచ్చింటాడు. ఇంక్రీజ్ కాంట్రాస్ట్ 1 అని, తర్వాత వచ్చేసి కాంట్రాస్ట్ 2 అని. అంటే ఇక్కడ వాల్యూస్ అనేది మనకు చేంజ్ అవుతుంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా కొన్ని డిఫాల్ట్గా సెట్ చేస్తుంటారు. ఓకే, సో అట్లా లేకుండా డిఫాల్ట్గా ఉన్నప్పుడు మనకు నచ్చిన విధంగా లెవెల్స్ని సెట్ చేసుకోవాలంటే ఇదేమో షాడోస్, ఇది వచ్చేసి హైలైట్స్, ఇదేమో మిడ్ టోన్స్. షాడోస్ అంటే ఎక్కడెక్కడైతే షాడోస్ ఉన్నాయో జస్ట్ మనం ఇలా ముందుకు చేస్తే అవి ఇంకా ఎక్కువ డల్ అయిపోతాయి. చూసారా? హైలైట్స్ అనేది ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉన్నాయో చూడండి అవి ఇంకా హైలైట్ అవుతాయి అన్నమాట. ఇట్లాగా నాకు ఇప్పుడు ఏం కావాలంటే హైలైట్స్తో మొదలుకొని షాడోస్తో మొదలుకొని రెండు ఒకేసారి చూడండి పెంచుకోవాలా తగ్గించుకోవాలనుకుంటే ఈక్వల్గా ఇలా పెరుగుతుంది, రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఛానల్ కూడా ఉంది, RGB మోడ్లో ఉంది. ఓన్లీ రెడ్డే కావాలా, రెడ్ని మాత్రమే మనం ఇట్లా ఆపోజిట్లో వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా. లేదు గ్రీన్ కావాలనుకుంటే చూడండి గ్రీన్ని సెట్ చేసుకోవచ్చు ఇట్లా, రైట్. ఈ విధంగా అవుట్పుట్ లెవెల్స్ మీకు చూడండి ఇవన్నీ కూడా మనం ఏం మార్చుకోకూడదు. ఇప్పుడు నేను రీసెట్ నొక్కితే చూడండి ఓకే అయిపోయింది, నార్మల్గా వచ్చేసింది. ఇట్లా సిచ్యువేషన్ బట్టి లెవెల్స్ పెడతాం. కర్వ్స్ విషయానికి వస్తే ఇక్కడ దీంట్లో కూడా ఛానల్స్ నీకు ఏది ఓన్లీ రెడ్ కావాలా, గ్రీన్ కావాలా, బ్లూ కావాలా తీసుకోవచ్చు. ఇక షో అమౌంట్ ఆఫ్ వచ్చేసి చూడండి లైట్ 0 నుంచి 255 ఉంది. పిగ్మెంట్ ఇంకెంత పర్సెంటేజ్ ఉండాలా, ఇది నీకు గ్రిడ్ సైజులో కనపడాలా చూడండి. ఓకే, ఇది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఛానల్ ఓవర్లే ఉంటుంది, హిస్టోగ్రామ్, బేస్ లైన్ ఇవన్నీ కనపడాలనుకుంటే ఇవి ఆటోమేటిక్గా ఉంటే మనమే వీటిని చేంజ్ చేయాల్సిన పని ఉండదు. ఇకపోతే ఇక్కడ మనకి ఇక్కడ థ్రెడ్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి కింద వచ్చేసి షాడోస్, ఆ పైది హైలైట్స్. మధ్యలో మీరు ఎక్కడైనా కావాలనుకున్నా కూడా క్లిక్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ షాడోని పట్టుకొని జస్ట్ ఇట్లా పైకి మూవ్ చేశాను అనుకో, చూడండి ఎక్కువ హైలైట్ అవుతుంది. అదే హైలైట్ని తీసుకొని నేను జస్ట్ ఇలా కిందికి మూవ్ చేశాను అనుకోండి, చూసారా ఈ విధంగా అవుతుంది. అలా కాకుండా మధ్యలో మిడిల్లో ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఈక్వల్గా వచ్చేలాగా షాడోస్ హైలైట్స్ని ఇట్లా పెంచగలుగుతున్నా. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూ కూడా చూడండి చేంజ్ అవుతూ వస్తుంది. మరి ఇక్కడ మధ్యలో ఇంకొకసారి క్లిక్ చేసా, దీన్ని ఇట్లాగా బెండ్ చేసుకుంటూ పోయా చూడండి ఈ రకంగా, రైట్.
మనకి ఏ విధంగా అవసరమవుతుందో అట్లాగా కర్వ్స్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇవంతా ఇమేజ్ సెట్టింగ్సే, అడ్జస్ట్మెంట్స్ అన్నీ. ఓకే, ఎక్స్పోజర్ విషయానికి వస్తే చూడండి, ఆ పర్టికులర్ ఇమేజ్కి ఎక్స్పోజరు ఎంత ఉండాలి చూడండి సెట్ చేసుకోవచ్చు. ఆఫ్సెట్లో ఎంత కనపడాలి మనకు వాల్యూ, గామా కరెక్షన్స్ చూడండి సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక టూల్, బట్ ఇవన్నీ మీకు చూపిస్తాను అంతే, మీరు వర్క్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇక వైబ్రెన్స్ విషయానికి వస్తే మామూలుగా మీరు ఇప్పుడు ఫోన్లో కానీ లేదంటే కలర్స్ గ్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ కలర్ గ్రేడింగ్ అనేది ఆ ఇమేజ్ సిచ్యువేషన్ బట్టి మనం పెంచుకుంటాం. వైబ్రేషన్ చూడండి, వైబ్రాన్స్ వచ్చేసి ఎంత ఉండాలా, దానికి సాచురేషన్ బ్లాక్ అండ్ వైట్లో కావాలా లేదా చూడండి ప్లస్లో కావాలా, అంటే ఐ మీన్ కలర్లో చూస్తున్నారు కదా, ఈ రకంగా వైబ్రెన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ అడ్జస్ట్మెంట్లో షూ సాచురేషన్ కలర్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మీకు మాస్టర్ కలర్స్ షూ సాచురేషన్ లైట్నెస్ అని చూడండి. షూ కలర్లో దీంట్లో ఈ కలర్స్ చూడండి, ఈ ఎంత ఏది కావాలనేది ఆ బొమ్మను బట్టి మీకు ఏది ప్రింటింగ్లో ఏది కరెక్ట్గా వస్తుంది చూడడానికి మాది ఏది ఇంపార్టెంట్ చూసుకోవచ్చు. సాచురేషన్ వచ్చేసి పూర్తిగా బ్లాక్ చూడండి ఇలా కలర్లో కావాలా. లైట్నెస్ వచ్చేసి ఎంత ఉండాలా, పూర్తి బ్లాక్ ఉండాలా, ఎక్కువగా ఉండాలా లైట్నెస్ చూడండి ఇట్లాగ ఉంటుంది. సో ఇప్పుడు లైట్నెస్ తగ్గించిన సాచురేషన్ అనేది కొంచెం తగ్గించే చూడండి ఇట్లా ఉంది కదా, పూర్తిగా పెంచా. ఇప్పుడు షూ హండ్రెడ్ చూడండి ఎలా ఉంది చూడండి, కొంచెం మనకి ఏదో ఇది ఉన్నట్టుంది కదా, కాబట్టి అవసరాన్ని బట్టి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఇట్లా మనం షూ సాచురేషన్ కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే కలర్ బ్యాలెన్స్ వచ్చేసి దీంట్లో ఇటుపక్క రెడ్ గ్రీన్ బ్లూ ఉంటుంది, ఇటుపక్క సియాన్ మెజంతా ఎల్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ టాలరెన్స్ విషయానికి వస్తే షాడోస్ ఉంటాయి, హైలైట్స్ ఉంటాయి, మిడ్ టోన్స్ ఉంటాయి. ఇప్పుడు షాడోస్ తీసుకున్నా, ఎక్కడైతే డార్క్గా ఉందో దానికి ఒక్కటే నాకు రెడ్ కలర్ చూడండి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, షియాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే షియాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఎక్కడైతే డార్క్గా ఉందో ఓన్లీ మెజంతా కావాలా చూడండి మెజంతా పెట్టుకోవచ్చు, గ్రీన్ కావాలా గ్రీన్ సెట్ చేసుకోవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ ఎల్లో కావాలనుకుంటే చూడండి ఎల్లో పెట్టుకుంటాం, బ్లూ కావాలంటే బ్లూ పెట్టు. అట్లా కాకుండా మూడింటిని మిక్స్ చేసుకోవాలనుకుంటే రెడ్ కొంచెం, మెజంతా చూడండి, సో ఇది వచ్చేసి గ్రీన్ కొంచెం, ఎల్లో కొంచెం, మూడు మిక్స్ అవుతాయి అన్నమాట షాడోకి మాత్రమే. ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇక్కడ రీసెట్ నొక్కుతున్నాను, ఆల్ట్ పట్టుకుంటేనే మీకు ఇక్కడ రీసెట్ వస్తుంది. నెక్స్ట్ హైలైట్స్కి ఒక్కటే రెడ్ కావాలనుకుంటే హైలైట్స్కి ఒక్కటే రెడ్ వస్తుంది, లేదా సియాన్ కావాలనుకుంటే సియాన్ పెట్టుకోవచ్చు, గ్రీన్ కావాలా గ్రీన్ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా. మిడ్ టోన్స్ అంటే అప్పుడు ఏమవుతుందంటే హైలైట్స్కి తర్వాత వచ్చేసి షాడోస్కి ఈక్వల్గా ఇప్పుడు మనం బ్లూ చూడండి ఈక్వల్గా వస్తుంది, మెజంతా చూడండి షియాన్ టైప్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, ఈ రకంగా మీరు కలర్ బ్యాలెన్స్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా బ్లాక్ అండ్ వైట్ అంటే ఏమవుతుంది, సో మనకి యాజ్ యూజువల్గా బ్లాక్ అండ్ వైట్ ఫోటో లాగానే కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి బ్లాక్ అండ్ వైట్ ఇలా వచ్చిందా, ఆ బ్లాక్ అండ్ వైట్లోనే మీకు రెడ్స్ కావాలా చూడండి, రెడ్ ఎంత ఉండాలి సెట్ చేసుకోవచ్చు, ఎల్లో టైప్ ఎంత ఉండాలి, బ్లాక్ అండ్ వైట్లో మనం అవసరాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అగైన్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో ఇందులో ఫోటో ఫిల్టర్ అని చూడండి. ఫోటో ఫిల్టర్లో ఇక్కడ వార్నింగ్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇటు కొన్ని ఉంటాయి ఓన్లీ రెడ్గా టైప్ కావాలా, లేదంటే చూడండి వార్మింగ్ ఫిల్స్ వచ్చేసి చూడండి కలర్, ఇది వచ్చేసి కూలింగ్ ఫిల్టర్ అనమాట. కూలింగ్ ఫిల్టర్లో మీకు అందులో వాల్యూ కూడా ఉంది. ఇక్కడ కలర్లో కావాలనుకుంటే మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. సో డెన్సిటీ ఎంత అవసరం చూడండి ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు ఫిల్టర్లోనే కావాలనుకుంటే ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, వార్మింగ్ ఫిల్టర్ 81 అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు చూడండి డెన్సిటీ ఎంత అవసరం ఉందో అంత సెట్ చేసుకుంటే ఇవన్నీ ఎక్కువగా డిజిటల్ ఇమేజెస్కి వాటికి వాడతాం. ఇంకా ఛానల్ మిక్సర్ విషయానికి వస్తే సేమ్ ఇప్పుడు చూడండి సోర్స్ ఛానల్, ఇది వచ్చేసి సోర్స్ ఛానల్, దీనికి 100% ఉంది. సో చూడండి రెడ్ మైనస్లో పెట్టుకున్నా, గ్రీన్ సెట్ చేసుకున్నా, ఇట్లా ఇవన్నీ కూడా ఛానల్ మిక్సర్లో వస్తాయి. ఇక అడ్జస్ట్మెంట్స్లో
సేమ్ కలర్ లుకప్ ఇచ్చానికి వచ్చి 3D లట్. ఇవన్నీ పెద్ద పెద్ద కెమెరాలు యూజ్ చేసుకున్నప్పుడు సో ఆ కెమెరాల్లో ఉన్నటువంటి ఇమేజెస్ ఓకే వాటికి లట్స్ ఏ విధంగా కావాలనేది అవి వాడతారు కాబట్టి ఇది మనకి ఏం పెద్దగా అవసరం ఉండదు. ఓకే, ఇక ఇన్వర్ట్ అంటే ఏమి, ఇప్పుడు ఇది కలర్లో ఉంది కదా, దీన్ని మనం బ్లాక్ అండ్ వైట్లోకి తీసుకురావచ్చు. అంటే ఇది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లోకి తీసుకురావాలంటే ఇది కలర్లో ఉంది కదా, రివర్స్ అవుతుంది అనమాట. ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో ఇన్వర్ట్ అని క్లిక్ చేస్తే చూడండి ఇట్లా, సో మనకు ఒక నెగిటివ్ టైప్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇట్లా ఇన్వర్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండు చేస్తాను నేను. తర్వాత పోస్టరైజ్ టైప్ కావాలా, ఇక్కడ పోస్టరైజ్ అంటే మామూలుగా మన పోస్టర్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా చూడండి డార్క్గా వస్తుంది కదా, ఇక్కడ లెవెల్స్ 4 ఉన్నాయి. ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత పోస్టరైజ్లో కనిపిస్తుంది, తక్కువ పెడితే ఈ రకంగా కనపడుతుంది. చూస్తున్నారు కదా. ఓకే, అట్లా పోస్టరైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో సేమ్ థ్రెషోల్డ్. సో చూడండి థ్రెషోల్డ్ టైప్ వచ్చేసి మీకు ఇక్కడ ఒకే బటన్ ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంత బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్లో మీకు ఎంత అవసరం ఉందో అంత సెట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇమేజ్లోనే ఇక్కడ చూడండి సెలెక్టివ్ కలర్ అంటే పర్టికులర్గా ఇప్పుడు నేను ఇక్కడ ఈ బొమ్మ మీద క్లిక్ చేసిన అదొక్కటే మనకు సెలెక్టివ్ కలర్ లాగా పోతుంది. సియాన్ టైప్ కావాలా, చూడండి మెజంతా కావాలా, ఎల్లో కావాలా, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అట్లా ఇమేజ్కి మనం అవసరాన్ని బట్టి ఈ కలర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాము. ఇక డీసాచురేట్ అంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోతుంది. ఇది చూస్తున్నారు కదా ఇమేజ్ని అంతా. సో వన్స్ మీరు డీసాచురేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్లాక్ అండ్ వైట్లోకి తీసుకురాలేం. వెంటనే మీరు ఏం చేయాలా, అండూ చేసుకోవాలా, Ctrl+Z యూజ్ చేసుకోవడం. ఓకే, ఈ రకంగా అడ్జస్ట్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక మ్యాచ్ కలర్స్ అని చూడండి, ఆ పర్టికులర్గా ఆ ఇమేజ్ ఆప్షన్లో ఏదైతే లూమినెన్స్ ఇవి ఉన్నాయి మ్యాచ్ కలర్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే దాని తగ్గట్టు ఇక్కడ కలర్ మ్యాచ్ అయింది. సో దాని ఇంటెన్సిటీ ఎంత ఉండాలి ఏంటి అనేది, న్యూట్రలైజ్ చూడండి, ఫేడ్, ఇవన్నీ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లో వస్తాయి కాబట్టి జస్ట్ మీరు ఒకసారి చూసుకోండి. ఈక్వలైజర్ అంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది కలర్ అనమాట. రైట్, సో ఇవైతే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.